కోనో కార్పసా కోనో పార్పసా కోనో ఎన్ని రోజుల నుంచి కట్ చేస్తున్నారు? 3 రోజుల నుంచా? మొత్తం నరకటమేనా? ఏం చేస్తారు వీటిని? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ దేనికి పంపిస్తున్నారు? ఇటుక బట్టీలకి ఇక్కడ నుంచి డైరెక్ట్ లోడ్ కట్టడం. మరి పంపించేది ఇక్కడ నుంచి మేమే కార్పొరేషన్ వాళ్ళని అడుక్కొని మేనేజర్ గారిని వాళ్ళు లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా మేము తీసుకొని అమ్ముకుంటాం. ఓకే. మరి లోడ్ ఎంత పడుతుంది? ఎట్ట లోడు 2200, 2300, 11 మంది కూలి, 14 మంది కూలోళ్ళు రోజుకి వచ్చి 3-4 టన్నులు, ఏదో 1000-1500 అట్లా. సర్లే, 500 మీరే కట్ చేసుకొని గవర్నమెంట్ ఏమి వేయట్లేదు రూపాయలు. బస్సులు అంతే అంతే. కార్బన్ డైఆక్సైడ్ వేయట్లేదు, అది ప్రాబ్లం అని భద్రాద్రి కొత్త కూడా మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మరి ఈ చెట్లు తీసేయడానికి ఏం పనికిరావానే అసలు? క్యాన్సర్ కార్బన్ డైఆక్సైడ్ మనకు మన దగ్గర నుంచి లాక్కుంటే కానీ మనకి అది ఇచ్చే చెట్లు, ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ అయితే మనకి ఇచ్చే చెట్లు కావు. లేకపోతే అడ్డగోలుగా 100,000 డబ్బులు పెట్టి పెంచి చేసి మనకి గవర్నమెంట్ ఇచ్చింది సార్. అది ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్న మీరు చూస్తున్న ఈ కోనో పాస్పరస్ చెట్లని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాలు ఈ యొక్క ఒక్కొక్క చెట్టుని మీరు చూస్తున్న ఈ ఒక్కొక్క చెట్టుని ఎంతకు పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది. ఇది కేవలం ఆక్సిజన్ ఇచ్చే చెట్టు కాదు, కార్బన్ డైఆక్సైడ్ మాత్రం ఇచ్చింది. దీనికి పక్షులు కానీ ప్రాణం ఉన్న జీవులు కానీ దీని దగ్గరికి రావంటూ కొంతమంది కథనాలు ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు పల్లె ప్రకృతి వనాలకి వాడి ప్రతి చోట ఈ కోనో పాస్పరస్ చెట్లని నాటారు. ఈ విధంగా బస్టాండ్లో మీరు చూస్తున్న ఈ చెట్లన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ వీటిని అనేక విధాలుగా ఇటుక బట్టీలు కానీ మరి వేరే వాటికి ఉపయోగించుకుంటున్నట్టుగా సమాచారం. ఈ విధంగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయటం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిందో మీరే ఆలోచించండి అంటున్న తెలంగాణ ప్రజలు. దొరికిన కాడికి దోచుకుంది దాచుకో అన్న విధానమే గత ప్రభుత్వ విధానాల భాగంగా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో కోనో పాస్పరస్ అనేది అత్యంత డేంజర్ గల వృక్షం. ఈ వృక్షాలను పెంచడం అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా, హైకోర్టులు కానీ అనేక చోట్లలో ఏవైతే మానవ హక్కుల సంఘం వాళ్ళు వ్యాజ్యం దాఖలు చేసిన మూమెంట్లో దాని మీద తీర్పుల భాగంగా ఇవాళ చెట్లను మొత్తం నిర్వీర్యం చేస్తారు. ఈ చెట్లకి ప్రభుత్వం, గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఈ చెట్లను అనేది ఈ ప్రాంతంలో ఉన్న బస్ స్టాండ్ ప్రాంతంలో చెట్లను నాటడం జరిగింది. ఇలా లక్షల రూపాయల చెట్లు అనేది ఇటుక బట్టలకి ఏదైతే ఇప్పుడు చూస్తున్న కూలీలు ఉన్నారో వీళ్ళు ఉచితంగా కట్ చేసి ఆ కట్టల్ని పుల్లలకి వంట చెరుకుగా ఉపయోగించుకోవడం అనేది తీసుకుపోవడం జరుగుతుంది. ఆనాడు ఏదైతే కాంట్రాక్టర్లు కానీ గుత్తేదారులు కానీ వీటి కోసం ఏదైతే లక్షల రూపాయలు బిల్లులు స్వా చేశారో వారిపైన ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదభరితమైన చెట్లను నాటకుండా ఇకనైనా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన చెట్లను నాటి పర్యావరణాన్ని పర్యవేక్షించాలని చెప్పి సామాన్య ప్రజల నుంచి విజ్ఞప్తి వస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రంజిత్, అక్షత మీడియా.